అలంకరణ దేనికండి అసలు? దేనికి అలంకరించుకుంటాం? అందంగా ఉండడానికి. అందంగా ఎప్పుడు ఉంటామో ఆనందం కూడా వస్తుంది కదా, అప్పుడు వస్తుంది కదా. అందంగా ఉండగానే ఆనందం కూడా వస్తుంది. అది ఈ అందం బయట అందం ఉన్నంత వరకే ఆ ఆనందం కూడా ఉంటుంది. ఈ లోపల అందం ఎప్పుడైతే పెట్టుకుంటామో ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆనందంగా అలా ఉంటామో కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కుటుంబం అంతా ఆనందంగా ఉండాలంటే మనం అలంకరించుకోవాలి. దేనితో? సత్క్రియలతో అలంకరించుకోవాలి. ఏంటి సత్క్రియలంటే? మంచి క్రియలే. ఏంటి అవి? అది సత్క్రియలు అనగానే ఇక అక్కడ అన్నదానం చేయడమో, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడమో, ఆ ఆలోచనతో కాదు, చూడద్దు. అవి కూడా సత్క్రియలే. కానీ ఇప్పుడు మెయిన్ మనం చెప్పుకుంటున్న అలంకరణ సత్క్రియలు ఏంటంటే అక్కడే కింద ఉంది 15వ వచనంలో, వారు స్వస్థ బుద్ధి కలిగి. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? స్వస్థ బుద్ధికి స్వస్థత కావాలి అంటే ప్రతి విషయంలో కూడా సెల్ఫ్ కంట్రోల్. కనబడిందల్లా కావాలన్నట్లుగా కాకుండా, మన మనసు ఏది ఇష్టపడితే దాన్ని కోరుకునేలా కాకుండా ప్రతిదాన్ని కంట్రోల్ చేసుకోగలిగే శక్తి. ఉద్రేకం రాగానే కోప్పడిపోవడం, ఆవేశం రాగానే వెంటనే రియాక్ట్ అవ్వటం, ఇలాంటివి కాకుండా స్వస్థ బుద్ధి అంటే సెల్ఫ్ కంట్రోల్గా ఉండగలిగేది. స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలందు. విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత ఇవన్నీ కూడా ఎప్పుడైతే కలిగి ఉంటామో అది దేవునికి సంతోషం, మనకి సంతోషం, కుటుంబం అంతా సంతోషం. ఎప్పుడు వస్తాయంటే వీటి చేత మనల్ని మనమే అలంకరించుకోవాలి. వాటిని తెచ్చుకోవడానికి మనమే ప్రయాసపడాలి. ఇది ఎవరో చెప్పేది కాదు, ఎవరో తెచ్చి ఇచ్చేది కాదు. అది మనమే దేవుని సహాయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ఇలాగ ఉండాలి, నాకు కావాలి, ఆశపడటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ప్రాక్టీస్ చేయడం, 3 ఉండాలి అన్నీ. కానీ ఒక్క ప్రార్థన వల్లనే మాత్రమే అయితే ఏం రాదు. ప్రార్థన కూడా కావాలి, కానీ ప్రార్థన ఒక్కదాని వల్లనే మాత్రం కాదు. ప్రార్థన చేయాలి, అలాగని ఒక్క మన ప్రాక్టీస్ వలన కూడా కాదు. 2 ఉండాలి. ప్రార్థన ఉండాలి, మన వంతుగా మన ప్రయత్నము ఉండాలి. ఇది ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. దేవుడు అసలు కుటుంబాన్ని ఎలా ఇచ్చాడు? ఈ జీవము అనే కృపావరము అన్నాడు. కృపావరం, ఆయన కృప చేత ఒక వరముగా ఇచ్చాడు ఈ జీవితాన్ని. ఈ జీవితాన్ని ఎలాగ అనుభవించాలి? వరంగానే అనుభవించాలి. వరం అంటే ఏడుపులు, దుఃఖం ఉంటాయా? వరం దేనికి అడుగుతాం? ఎప్పుడు ఆనందంగా ఉండేలాగా అడుగుతాం. అలాగే ఉంటుంది. అలాగే ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది మన ఎలాగా అనేది తెలుసుకొని మనం కూడా దానికోసం ప్రయాసపడితే నిజంగా కుటుంబాలు అలాగే ఉంటాయి. అది ఎలాగా అనేది దేవుని వాక్యంలో నుంచే మనం నేర్చుకొని అది ఎలా ఉండాలి అనేది నేర్చుకుందాం. మరి మనం ఆదికాండంలోకి వెళ్ళి చూస్తే, ఆదికాండము 24వ అధ్యాయము 66, 67 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఈ సిచ్యువేషన్ మనకి దీని ముందు జరిగిన సిచ్యువేషన్ అంతా తెలుసు. అబ్రహాము తన ఇంటి దాసుని పిలిచి తన కుమారునికి భార్యను తీసుకురామని పంపించినప్పుడు మరి దేవుని సహాయంతో మరి రెబ్కాని తీసుకొని వచ్చాడు. మరి తీసుకుని రాగానే ఇస్సాకు పొలంలో ఏం చేస్తున్నాడంట? అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉన్న ఇస్సాకు ఎప్పుడైతే వీరు ఎదురుగా కనిపించారో వాళ్ళని ఎదుర్కొనడానికి వెళ్ళాడు. వెళ్ళగానే రెబ్కాని తీసుకొని వచ్చాడు. తీసుకొని రాగానే ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ, ఎలా రెబ్కాని తీసుకొని వచ్చానో, దేవుడు ఎలా నాకు సహాయం చేశాడు, ఈమె దేవుని సంకల్పంలో ఉన్న స్త్రీ, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన స్త్రీ అని
ఎప్పుడైతే మరి ఈ కార్యాలన్నిటిని బట్టి ఆ దాసుడు చెప్తూ ఉండగా ఇస్సాకుకు అర్థమైందో, ఇస్సాకు ఆమెను చేర్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, తనకు భార్యగా చేసుకొని తన తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాడు అని ఉంది. అంటే ఆ గుడారంలో వారు ఉన్నారు. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. తన తల్లి శారా చనిపోయింది. అప్పటికి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది. ఇంట్లో అందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? పనివారే ఎంతమంది ఉన్నారు? 300 పైన ఉన్నారు పనివారే. అంతమంది ఇంట్లో ఉన్నా, ఎంతమంది ఉన్నా కానీ ఇస్సాకు దుఃఖం మాత్రం పోలేదు. తల్లి విషయంలో తల్లి లేని లోటు మాత్రం పోలేదు. ఎంతమంది ఉన్నా, ఎన్ని సపర్యలు చేస్తున్నా కూడాను తల్లి లేని ఆ లోటు, ఆ దుఃఖం అనేది ఇస్సాకులో 3 సంవత్సరాలు అయినా కూడా పోలేదు. చిన్నపిల్లాడా ఇస్సాకు? పసిపిల్లాడు, స్కూల్కి వెళ్ళే పిల్లాడు కాదు కదా. భార్య వచ్చిందంటే పెద్దవాడే. కానీ తన తల్లి విషయమైన ఆ దుఃఖంతోనే ఉన్నాడంట 3 సంవత్సరాలు అయినా కూడా. ఎప్పుడైతే రిబ్కా ఇంట్లోకి వచ్చిందో ఆ దుఃఖం అంతా నివారణ అయిపోయిందంట. ఏం చేసింది రిబ్కా? ఇప్పుడు ఇస్సాకును ఒక్కడనే బాగా చూసుకుంది అనుకోండి, దుఃఖం పోద్దా? చాలాసార్లు భర్త కావాలి, కానీ భర్త బాధ్యతలొద్దు కదా. ఇవి చాలాసార్లు చూస్తుంటాం కదా. మొన్న ఎవరో ఇక్కడే మన విజయనగరంలోనే పెళ్ళి చూపులని, పెళ్ళికని సంబంధం వస్తే మాట్లాడడానికి పెళ్ళి వాళ్ళకి అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరో ఒకళ్ళు లేరు, ఒకళ్ళే ఉన్నారు అని తెలిసింది అబ్బాయికి. అమ్మాయి ఏందంటే అలాగైతే ఒకళ్ళు ఉంటే వద్దు, నాకు 2 ఉంటేనే చేసుకుంటాను అందంట. అమ్మ నాన్న 2 ఉండాలి. మనం అనగానే ఏమనిపిస్తుంది మనకి? ఎలా ఉంటే మంచి అమ్మాయి చక్కగా అని. ఎందుకని తెలుసా అమ్మాయి అలాగా? 2 ఉంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటారు, ఒక్కళ్ళు ఉంటే ఏంటి, మా పెళ్ళవగానే వచ్చి మాతో ఉంటారు. అలా వద్దు, నాకు ఆ సంబంధం వద్దు, క్యాన్సిల్ అయిపోయింది. దేనికోసం క్యాన్సిల్ అయిపోయింది? అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అన్నీ నచ్చాయి, అంత నచ్చింది. బాధ్యతలు వద్దు, భర్త కావాలి కానీ భర్త బాధ్యతలే వద్దు. అసలు ఎలా ఉన్నారు ఈరోజు అంటే, లోకమంతా ఎలా ఉంది అంటే, ఈరోజు ఇవన్నీ చూస్తున్నప్పుడు లోకంలో లాగానే మనం కూడా ఉంటే అసలు దేవుడి దగ్గరికి వచ్చే ఉపయోగం ఏముంది? ఇప్పుడు రిబ్కా ఇస్సాకును ఒక్కనే బాగా చూసుకొని ఉంటుందా? కుటుంబం అంతటిలో అందరితో సమాధానంగా ఉండి అందరినీ సంతోషపెట్టే విధంగా ఉంటుంది కదా. ప్రతి ఒక్కరితో కూడా ఆ సమాధానము, ఆ సంతోషము, ఇది ప్రతి ఒక్కరితో ఉండాలి ఇంట్లో. నాకు మా అత్త అంటే పడదు, వాళ్ళు ఉంటే నాకు వద్దు, ఇది కామన్గా ప్రతి కుటుంబంలో జరుగుతున్నవి ఇవి. కానీ ఈరోజు దేవుడు దానికైతే ఒప్పుకోవట్లేదు. మనల్ని అలా చూడాలనుకోవట్లేదు దేవుడు, అలా చూడాలని అనుకోవట్లేదు. కానీ దేవుడు కావాలనుకుంటున్నాం, మనం కూడా దేవుడికి ఇష్టంగా ఉండాలనుకుంటున్నాం. కానీ మన పద్ధతి మాత్రం మార్చుకోం, మన స్వభావాన్ని మార్చుకోం. ఇవన్నీ వింటాం, ఇవన్నీ బాగానే ఉంది, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, కానీ అక్కడ చెప్పిన పని, అక్కడ ప్రేమ చూపాలి, నీ ద్వారా కుటుంబంలో సంతోషం రావాలి, అది మాత్రం చెయ్యం. అది చేయకుండానే మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గర నుంచి అన్నీ రావాలి, అన్నీ కావాలి, ఇది మనం కోరుకునేది కదా. ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నవే కదా, కొత్తవి కాదు, బయటవి కాదు, ప్రతి ఒక్కరికి అనుభవం ఉన్నవే ఇవి. మరి వీటిలో మనం మార్పు చెందకపోతే నిజమైన సంతోషాన్ని పొందలేం, ఖచ్చితంగా పొందలేం. మరి రిబ్కా ఆ విధంగా ఆ కుటుంబానికి అంతటికి ఆనందాన్ని తీసుకొచ్చే విధంగా రిబ్కా ఉంది కనుక ఆ దుఃఖమంతా పోయిందంట ఇస్సాకులో, రిబ్కా ఎప్పుడైతే వచ్చిందో. మామూలుగా అయితే ఏమనుకుంటాం మనమైతే, రిబ్కా అయితే ఏమని ఉండాలి అక్కడ, నేను అంత దూరం నుంచి మా అమ్మాలందరినీ వదిలిపెట్టేసి నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నా కంఫర్ట్స్ చూసుకోవాలి, అంతేనా? ఇస్సాకుతో అనాలి అలాగే, నువ్వు నా కంఫర్ట్స్ చూడాలి, నేను మీ అందరం చూసి మీ కంఫర్ట్స్ నేను చూడడం ఏంటి కదా. మాట్లాడతామా లేదా అలాగా? కానీ రిబ్కా అలా అనలేదు.
అందరికీ సంతోషాన్ని కలిగించే విధంగా తన కుటుంబంలో తను నడుచుకున్న తీరు ఏమైందంటే దేవుడు రాసేసాడు అక్కడ, తల్లిని మరపించేసిందంట. ఆ విధంగా కుటుంబంలో శారా లేని లోటు ఎప్పుడైతే రెబ్కా రాగానే అదంతా జరిగింది. మరి ఆనందం వచ్చేసిందంట ఆ ఇంట్లోకి. ఈరోజు చాలాసార్లు ఈ సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి అన్నప్పుడు మెయిన్గా ఆడవాళ్ళలో కనబడే లోటు ఏంటి? కుటుంబంలో ఎక్కువ శాతం మనలో ఉన్న ఫాల్ట్ ఏంటంటే మాటలు, మెయిన్ మాటలు. ఇక్కడే పోతుంది అంతా కూడాను. అన్నీ చేసేసి ఒక్క మాట అనేసావనుకో అయిపోయింది కదా, ఇప్పుడుదా కష్టపడిందంత ఫలితం అంతా కూడాను పోయింది, ఒక్క మాటలో పోయింది. మాట కంట్రోల్ ఉండదు, మాట వెంటనే మాట్లాడేస్తాం. మరి అందుకే కదా ఇందాక ఫస్ట్ ఏం చెప్పుకున్నాం అలంకరణలో? స్వస్థ బుద్ధి, సెల్ఫ్ కంట్రోల్. ఇక దేవుడు తెలియక ముందైతే మనకు తెలియదు ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో, ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియదు. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చాం కదా, దేవుడు తెలియజేస్తున్నాడు కదా ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అందరితో సమాధానంగా ఎలా ఉండాలి, ఎలా ప్రేమించాలి, అన్నీ దేవుడు చెప్తున్నాడు కదా. ఈరోజు దేవుని మాటలు వింటూ కూడా మనం ఆ విధంగా ఉండకుండా మన మాటలు వెంటనే మాట్లాడేస్తాం, ఒక మాట వెంటనే విసిరేస్తాం. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాం, సరే పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారు, ఓర్చుకోగలిగే మనసు ఉందా? నన్ను ఎందుకు అనాలి, నా తప్పేం లేదు కదా, నన్ను పూర్ణి సరే తప్పు లేదు, ఒక మాట అంటే ఆ కాసేపు కనుక కామ్ అయిపోతే ఏముండదు కదా, వాళ్ళకి అవతల వాళ్ళకే అర్థమైపోయింది కదా. అప్పుడు నిజంగానే తను తప్పు చేయలే, నేనే అన్నాను. బాధ ఎక్కడొస్తుంది? అవతల వాళ్ళలో వస్తుంది. ఆ కాసేపు కనుక కంట్రోల్ చేసుకోగలిగితే. కంట్రోల్ చేసుకోలేకపోతే అంతే, ఇక అక్కడి నుంచి మనమే బాధపడి ఎందుకన్నానా దేవుడి దగ్గరికి వచ్చి అప్పుడు ప్రార్థన చేస్తాం. అనేసేసి అప్పుడు వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం మనం. అందుకనే మాటలు, కుటుంబంలో మాటలు జాగ్రత్తగా, మన మాట ఎదుటి వారికి క్షేమాభివృద్ధిని తీసుకొచ్చేదిగా ఉండాలి. ఆ పరిస్థితి ఏదైనప్పటికీ, తప్పు ఎవరిదైనప్పటికీ అక్కడ క్షేమము కనబడాలి, సమాధానం రావాలి. ఆ విధంగా నీ మాట ఉండాలి. అలా ఉంటేనే ఆ కుటుంబంలో సంతోషం వచ్చింది. కానీ నా తప్పు లేదు, నన్నెందుకు అన్నారు లేదు, కరెక్టే. కానీ కుటుంబం ఎవరిది? ఎవరిదో కాదు కదా, మనదే కదా. అన్నది ఎవరు? మన భర్త, మన అత్త, మన ఇంట్లో వాళ్ళే కదా. ఇప్పుడు అక్కడ సమాధానాన్ని తీసుకొచ్చేలాగా మనమే ప్రయత్నం చేయాలి. కానీ ఎందుకు అనాలి అనేది వస్తే అక్కడ రాదు సమాధానం, అంతే. అక్కడ గొడవే వచ్చిద్ది, ఏమి రాదు. అందుకే కుటుంబంలో స్త్రీ ఎలాగుంటుందో నువ్వు ఓర్చుకోనగలిగేదానివైతే కుటుంబం అంతా కూడా అలా నెమ్మదిగానే ఉంటుంది. నువ్వు కనుక గొడవ పడేదానివైతే ఎప్పుడు అల్లరే. అలా మనలో ఉన్న ఫాల్ట్ మనమే సరి చేసుకోవాలి. అందుకనే మరి ఎప్పుడైతే రెబ్కా ఇంట్లోకి వచ్చిందో ప్రతి విషయంలో కూడా సమాధానం వచ్చేసింది, సంతోషం వచ్చింది. మరి మాటలు ఎలా మాట్లాడతామంటే మన కుటుంబంలోనే మన మాటలు ఎవరిని గాయపరిచేవిగా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు దాన్ని? గాయపరిచే మాటలు మనం మాట్లాడితే దేవుడు ఏమన్నాడు? దానికి ఏ పేరు పెట్టాడు? నరహత్య. హత్య చేసేసినట్టే. అది చిన్న మాట కాదు కదా. కానీ దేవుడు అంత మాట అన్నా కూడా మనకి నిజంగా భయం ఉండదు. అది అంత మాట అన్నా కూడా భయం లేకుండానే మాట్లాడేస్తాం. ఇది ఎవరు వీళ్ళు వాళ్ళని కాదు, మనందరిలో వస్తున్నవే. మరి పెద్ద పెద్ద భక్తులు అనుకున్న వారిలో కూడా ఇలాంటివి కనబడుతూనే ఉన్నాయి. దేవుడు ఎందుకు వారందరినీ మన ముందు ఉంచాడు అంటే వాళ్ళని తక్కువ చూడడానికి కాదు, ఆ విషయాన్ని బట్టి వాళ్ళని ఏదో తక్కువగా చూడడానికి కాదు. వాళ్ళు భక్తులే, మంచి భక్తులే. కానీ వాళ్ళ జీవితంలో వచ్చిన ఆ చిన్న సంఘటన వాళ్ళని వేలు పెట్టి చూపించేలాగుంది కనుక అది నువ్వు నీ జీవితంలో రానివ్వకు అనేది మనం నేర్చుకోవడానికి మన ముందు వారిని ఉంచాడు. కానీ వారేం తక్కువ వారు అని కాదు. మనము మిరియామును చూసామనుకోండి. మిరియాము తెలుసా? ఎవరు మిరియాము? మోషే వాళ్ళ అక్క మిరియాము గురించి ఏం రాస్తుంది బైబిల్లో? ప్రవక్తే అని రాస్తుంది. మరి ఆమె
తన జీవితంలో చూస్తే మరి దేవుని యందు భయభక్తులు కలిగిన ఆమె, మరి వారందరినీ కూడా నడిపించిన ఆవిడే. తన జీవితంలో కూడా ఒక సిచ్యువేషన్ మనం చూస్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. మిర్యాము మరి ప్రవక్తి అని చెప్పుకున్నాం, మరి అహరోను యాజకుడు. కేడర్ గొప్పగానే ఉంది. ఈ మాటలను బట్టి వాళ్ళని తగ్గించట్లేదు, అదొకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలను బట్టి ఎక్కడ కూడా వాళ్ళని తక్కువగా చూడాలని కాదు, వాళ్ళు గొప్ప వాళ్ళే కాబట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించాడు. కానీ అంత గొప్పగా బ్రతికిన వారి జీవితంలో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ మన జీవితంలో రాకూడదు అని మన ముందుంచాడు వాళ్ళని. కనుక మరి మిర్యాము అహరోనులు ఏం చేశారంట, మోషే మీద విరోధముగా మాట్లాడారు. ఎవరికి విరోధంగా మాట్లాడారు? మోషేకి విరోధంగా మాట్లాడడానికి కారణం ఏంటి? మోషే భార్య. మోషే భార్య మీద వీళ్ళకి ఏదో కుదరలేదు. ఏమవుతుంది మోషే భార్యకి? మిర్యాము ఆడపడుచు, కుటుంబమే, ఇంట్లోనే. మరి ఈ ఆడపడుచుకి నచ్చలేదు. ఏంటి అన్య స్త్రీని పెండ్లి చేసుకొని వచ్చాడు ఈ మోషే, ఏంటి మోషేనా మనకు చెప్పేది? అన్య స్త్రీని పెండ్లి చేసుకోకూడదు అన్నాడు కదా దేవుడు, మరి అన్య స్త్రీని పెండ్లి చేసుకొని వచ్చాడు, మరి ఇంట్లో లేవా తప్పులు? వెంటనే ఏం చేస్తామంటే ఎదుటి వారిలో లోపమే మనకు కనబడుతుంది, కానీ అసలు మంచిని చూడలేము. మనం మంచిని చూడాలంటే చాలా టైం పడుతుంది, లోపం మాత్రం వెంటనే కనపడుతుంది, వెంటనే. అసలు అలా చూసుకుంటే లోపం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఇంతమంది ఉన్నాము, ఎవరమైనా ఉన్నామా లోపం లేని వాళ్ళమే? కానీ ఎదుటివారి లోపం మాత్రం బాగా కనబడుతుంది, మన లోపం మనకు కనబడదు. మరి ఈ కూషు దేశపు స్త్రీని బట్టి, మరి ఆ స్త్రీని బట్టి మోషే మీద సణిగారంట, మిర్యాము సణిగిందంట. మరి అన్య స్త్రీ బయట ఆవిడ ఏంటి, ఇవిడే ఒకవేళ ఏదైనా లోపము తప్పు ఉందనుకోండి ఏం చేయాలి? తెలియదు కదా దేవుడి గురించి, మనమే కదా సర్దుకుపోవాలి, తెలిసిన వాళ్ళే కదా సర్దుకుపోవాలి. ఏం చేస్తుంది మిర్యాము? విరోధంగా మాట్లాడుతుంది. దేవుడికి నచ్చుతుందా అది? దేవుని ఆరాధిస్తూ పాట పాడింది కదా, ఇంతకుముందే పాడింది కదా, ఎర్ర సముద్రం దాటగానే ఆరాధనలో నడిపించింది. 6 లక్షల జన కాల్బలాన్ని ఆరాధనలో నడిపించింది ఎవరు? మిర్యామే కదా. మరి అంత ఆరాధన చేస్తూ, అంతగా దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తి, ఆ విధంగా ఉంటూ ఏంటి తనలో ఉన్న మిస్టేక్ ఎక్కడొచ్చింది? తన తమ్ముడి భార్య మీద సణుగుతూ ఉంది. సణుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా సణిగిందో మరి ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? ఒక్కసారి ప్రత్యక్షపు గుడారంలోనికి రండి అన్నాడు. మోషేకి తెలియదు ఇదంతా, మోషే వెనల వీళ్ళు మాట్లాడిన మాటలు. కానీ దేవుడు పిలిచాడు, అక్కడికి రమ్మని పిలిచాడు. పిలువగానే అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే వచ్చారో దేవుడు చెప్పాల్సింది చెప్పాడు. వెంటనే మిర్యాముకి కుష్టు రోగం స్టార్ట్ అయిపోయింది. కుష్టు అంటే పాపము, పాపమే కదా. ఆ పాపానికి ఫలితము వెంటనే కనబడింది అక్కడే. కుష్టు రోగం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు, ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయము అని మోషే యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె 14వ వచనంలో ఉంది, 12వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. ఏం చెప్పాడు దేవుడు? పాళెం వెలుపలికి వెళ్ళిపో, పాళెంలో ఉండడానికి వీల్లేదు. పాళెంలో ఉండే అర్హతని
కోల్పోయింది. దేన్ని బట్టి? మాట ఎంత ఎంత పని చేసింది. ఇప్పుడు కూషు దేశపు స్త్రీ అన్య స్త్రీ కదా, అన్య స్త్రీ తన కుమారుడికి సున్నతి చేయడం ద్వారా, ఆ సున్నతి ద్వారా దేవుని ఇంటిలోనికి వచ్చేసింది ఆవిడ. అంతే కదా. ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివయ్యావు అంది దేవుడు. మీలో ప్రతి వారు సున్నతి ద్వారా నా పిల్లలను అనబడతారని చెప్పాడు కదా. ఇప్పుడు ఆవిడ కుమారుడికి సున్నతి చేయడం ద్వారా ఆవిడేమైంది? బయట ఉన్న స్త్రీ లోపలికి వచ్చేసింది, దేవుని ఇంట్లోకి వచ్చేసింది. ఆవిడ ఇంట్లోకి వచ్చేసింది ఆల్రెడీ ఆవిడ ముందే ఇంట్లోకి వచ్చేసింది. ఈవిడేమంటుంది? నువ్వు బయట దానివి అనుకుంటూ మాట్లాడేసరికి లోపల ఉన్న ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. అర్థమైందా? బయట ఉన్న ఆవిడ భయభక్తులు కలిగి లోపలికి వచ్చేసింది. లోపల ఉన్న ఆవిడ భయం లేకుండా ప్రవర్తించిన మాటను బట్టి బయటికి వెళ్ళిపోయింది, దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అక్కడ ఏమన్నాడు దేవుడు? ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, కాబట్టి 7 దినాలు పాళెం వెలుపలికి వెళ్ళిపోవాలి అన్నాడు దేవుడు. ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఎడల అనుంది అక్కడ. అంటే దేవుడు అసహ్యించుకున్నాడంట దేవుడు. ఉమ్ము ఎప్పుడు వేస్తామండి మనం? ఏదైనా మనకు అసహ్యం అనిపించినప్పుడు, స్మెల్ అది మనకు నచ్చనప్పుడు ఏం చేస్తాం? ఉమ్ము వేస్తాం. ఇప్పుడు ఆవిడ మాట ద్వారా ఏమైపోయింది? దేవునికి అసహ్యం అయిపోయింది. ఇలాంటి మాటలు మనం కుటుంబంలో ఎన్ని మాట్లాడుకుంటాం రోజుకి? మరలా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం కదా. అసలు నిజంగా కరెక్ట్గానే ఉంటున్నామా మనం? మరి ఇంకా దేవుడు నాకు అది చేయలేదంటాం, ఇది చేయలేదంటాం, ఇది ఇవ్వలేదంటాం, నాకు ఈ బాధ తీర్చలేదంటాం. అసలు చిన్న విషయాల్లో కూడా మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాం దేవునికి. ఇది దేవుడు చెప్తుంది దేవుని కోసమా? కాదు కదా, మన కోసమే, మన సంతోషం కోసమే. దీని ద్వారా మన జీవితంలోనే సంతోషం వస్తుంది, మనమే ఆనందంగా ఉంటాం. దాని గురించే దేవుడు చెప్తా ఉంటే మనం ఏం చేస్తున్నామంటే పూర్తిగా మాటలు ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం. వెంటనే వచ్చేస్తుంది లోపల నుంచి, కంట్రోల్ అనేది లేదు, వెంటనే రియాక్ట్ అయిపోతాం. ఆ మాట ఎంత నష్టాన్ని తీసుకొచ్చింది. తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల, అసలు చిన్న మాట కాదు కదా అది. అసలు ఆ మాట వింటుంటేనే ఎలా ఉంది? దేవుడు అసలు అసహ్యించుకున్నాడంట. వద్దు అసలు, నువ్వు నాతో ఉండద్దు, నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. ఆ మాట ఎప్పుడు అంటారు? మామూలుగా ఇంట్లో మనం ఎప్పుడు అంటాం అలాంటి మాటలు? అసలు మామూలు సిచ్యువేషన్స్లో అనం కదా అలాగా. అంటే ఎంత పెద్ద సిచ్యువేషన్ అయితే ఆ మాట వస్తుంది. అలాంటి దేవుడే ఆ మాట, అంత ప్రేమ కలిగిన దేవుడు ఆ మాట అంటున్నాడంటే అసలు అది చిన్న విషయం కాదు అనేది మనం గమనించుకోవాలి. అప్పుడు కుటుంబంలో మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు విరోధంగా మాట్లాడే మాటలు, ఈ మాటల ద్వారా ఎంత ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నామో మనకు తెలియదు. ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు మనకి ఈ మాటల వలన వస్తాయో తెలియదు. అది దేనివలన ఈ కష్టం వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలియదు. ఎందుకు వచ్చింది? మన మాటల వల్లనే వచ్చింది. మన మాటల వల్లనే ఈ దుఃఖం, మాటల వల్లనే ఈ కష్ట పరిస్థితి. అదంతా కూడా మాట కనుక కంట్రోల్లో ఉంటే అసలు నీ నోటి మాట వల్లనే నువ్వు ఆ ఫలాన్ని అనుభవిస్తావు. నువ్వు సమాధానకరమైన మాటలు మాట్లాడితే దాని ద్వారా వచ్చే ఫలాన్ని అనుభవిస్తావు. ఇలాంటి మాటలు మాట్లాడితే దీని ద్వారా వచ్చే ఫలాన్ని అనుభవిస్తావు. మరి ఈరోజు వచ్చే కష్టానికి అన్నిటి కారణం ఏంటి? మన మాటలే. కుటుంబంలో మనం ప్రవర్తించే మన ప్రవర్తనే కదా. ఇప్పుడు వినేటప్పుడు నిజమే అనుకుంటాం, ఎన్నాళ్ళు ఉంటుంది ఇది లోపల? ఇక్కడ ఉన్నంతసేపు ఇక నుంచి ఇలా ఉండాల్సిందే అనుకుంటాం. సాయంత్రం అయ్యేసరికి తగ్గిపోద్ది చాలా వరకు. 2-3 రోజులు మాత్రం కొంచెం ఉంటాం, ట్రై చేస్తాం కొంచెం. ఆ తర్వాత ఏంటి, ఎన్ని రోజులు ఉండాలి? ఊరుకుంటుంటే ఏంటి? ఊరుకుంటుంటే ఏమవుతుంది? అవతల నుంచి ఇంకా ఇంకా ఎక్కువైపోతాయి. ఎందుకు ఎక్కువైపోతాయి తెలుసా? నువ్వు ఇంకా నీలో ఓర్పు రావాలని, ఇంకా నువ్వు ఓర్చుకునేది నేర్చుకోవాలని.
అని దేవుడు అక్కడ ఎక్కువ చేస్తుంటే మనం ఏమంటాం, ఏంటి ఎన్నాళ్ళు ఓర్చుకునేది, ఊరుకుంటుంటే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఈ 2-3 రోజులు ఆగిందంతా కూడా వచ్చేస్తుంది ఒక్కసారి బయటికి. అంతే కదా. ఇవన్నీ మనలో జరుగుతున్నవే, కొత్తవేం కాదు, ఎవరు దీనికి అతీతులేం కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే మనం కొనసాగుతూ ఉంటే ఎప్పుడు నేర్చుకుంటాం ఇంకా దేవుడు చెప్పింది? దీనికి ఏదో ఒక రోజు దేవుడికి ఇష్టంగా ఉండాలనుకున్నప్పుడు దీనికి ఫుల్ స్టాప్ ఉండాలిగా. దీనికి ఫుల్ స్టాప్ ఉంటేనే కదా దేవునితో కంటిన్యూ అవుతాం మనం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టకుండా నాకు దేవుడు కావాలి, దేవునితోనే నడవాలి అని అనుకుంటే అవుతుందా? దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోగలం? మరి ఆనాడు భక్తులు ఎన్నో పొందుకున్నట్లుగా ఎంతో గొప్ప ఆత్మీయ స్థితిని మనం చూస్తూ ఉంటాం. మరి వాళ్ళందరూ వీటిని విడిచిపెట్టడంలో ఎంతో ప్రయాసపడ్డారు. మనం వాళ్ళ కష్టపడిన తర్వాత వచ్చే రిజల్ట్ని మనం చూస్తున్నాం. రిజల్ట్ చూసి అది నాకు కావాలి అనుకుంటున్నాం. కానీ ఆ రిజల్ట్ రావడానికి వారు ఎంత కష్టపడ్డారో అది మాత్రం తీసుకోం మనం. పౌలు భక్తుడు చూడగానే అబ్బా, నడికట్టు తీసుకుని వెళ్తే, కర్చీఫ్ తీసుకుని వెళ్తే దయ్యాలు పారిపోయాయంట. ప్రభు నిజంగా అసలు అలా బ్రతకాలి ప్రభు, నిజంగా అలా ఉంచు ప్రభు. పాటలు కూడా పాడుతున్నాం కదా, ఆనాటి పౌలులా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు వెదకాలని, అపవాదిని చితక త్రొక్కాలని నాకు ఆశ ఉంది ప్రభు. చితక త్రొక్కాలని ఆశ ఉంది. ఎక్కడ త్రొక్కుతున్నావు? త్రొక్కగలిగేలాగా లేదు కదా. అపవాదికే ఇంకా సపోర్ట్ చేస్తున్నట్లుగా, నీ మాటే వింటాం అన్నట్లుగా వెళ్ళిపోతున్నావు. ఎప్పుడు చితక త్రొక్కుతాం? ఇంకా పాటలైతే రోజు పాడుకుంటాం, ఎన్ని అబద్ధాలు మాట్లాడతామో పాటల్లో కదా. పాటలన్నీ అన్నీ చూస్తే మనం చెప్పేవన్నీ అబద్ధాలే దేవుడితోటి, అవన్నీ నిజాలేం కాదు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నా పిల్లలు అబద్ధములు ఆడనేరని జనులు, వాళ్ళు అబద్ధం ఆడరు అని నమ్మేస్తున్నాడంట ఆయన. మనం చెప్పిన ప్రతి మాట ఇలా ఉంటాం ప్రభు, అసలు ఇక నుంచి ఇలాగ ఉంటాం అనగానే దేవుడు కార్యం చేస్తున్నాడా లేదా మన జీవితంలో? మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రభు క్షమించు ప్రభు, ఇక నుంచి చేయను ప్రభు అనగానే ఆ నొప్పి బాధ తగ్గుతుందా లేదా కదా. ఇది అందరికీ తెలుసు కదా, మనందరం ఫేస్ చేసిందే ఇది. ప్రభు ఏదో తప్పు చేసాం, ఏదో మనకు తప్పు అని తెలిసింది, నొప్పి ఆడ వచ్చింది, బాధ వచ్చింది, ప్రభు క్షమించు ప్రభు, తప్పు చేశాను ప్రభు, ఇంకెప్పుడు అనను ప్రభు అనగానే ఆయన నమ్మేస్తున్నాడంట. నమ్మేసి మనకి రక్షకుడైపోయి ఆ బాధ అంతా తీసేస్తున్నాడు. మరలా రేపు ఏం చేస్తున్నాం? ఆయన నమ్మకాన్ని, నమ్మకత్వం లేదు మనలో. ఆయన ఎప్పుడు నమ్మదగిన వాడే, కానీ మనం మాత్రం నమ్మదగిన వారిగా ఆయన సన్నిధిలో ఉండట్లేదు. అందుకే ఈ మాటలు ఎంత నష్టాన్ని తీసుకొస్తాయంటే, అసలు ఇంత నష్టం అని ఎప్పుడన్నా ఆలోచించాము అసలు మనం మాట్లాడే ముందు? మిరియాము సిచ్యువేషన్ చూస్తుంటే ఒక మాట విరోధంగా మాట్లాడినందుకు దేవుడు అసహించుకొని వెళ్ళిపో నా దగ్గర నుంచి అన్నాడు. నిజంగా ఈరోజు దేవుడు ఈరోజు కూడా మనల్ని అలా అంటే, ఒక్కరోజున అసలు మనం దేవుని సన్నిధిలో గడపగలమా? ఒక్కరోజు కూడా లేదు. ఈ రకంగా దేవుడు క్యాలిక్యులేట్ చేసి మనల్ని ఆయన ఎదుట నిలబెట్టితే ఒక్కరోజు కూడా దేవుడితో గడిపిన ఇదేమీ ఉండదు. మనకి లెక్కలోకి రావు, ఒక్కరోజు కూడా లెక్కలోకి రాదు. దేన్ని బట్టి మనకి దేవుడు చేయాలి? అసలు ఏ కార్యమైనా మనకు దేన్ని బట్టి చేయాలి అసలు దేవుడు? అదంతా ఆయన కృపను బట్టే ఈరోజు ఇంకా ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన కృపను బట్టే ఆ రోజు వారికి వెంటనే శిక్ష వచ్చింది కాబట్టి ఈరోజు చెప్పుకుంటున్నాం. కానీ మనకి ఈరోజు శిక్ష రావట్లేదు కాబట్టి మనకి ఇంకా భయం లేదు. అసలు తప్పు చేయగానే దెబ్బ పడితే భయం వచ్చింది అప్పుడు. కానీ దేవుడు అమ్మో నా పిల్ల దెబ్బ పడితే ఎలాగా, అమ్మ వద్దమ్మా అలా చెయ్యొద్దమ్మా అనే చెప్తున్నాడు తప్పితే దెబ్బ కొట్టట్లేదు ఆయన. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇంకా భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు ఇష్టంగా చేస్తున్నాం. ఏమైద్దిలే, మొన్న మాట్లాడమేమన్నా అయిందా, నిన్న మాట్లాడమేమన్నా అయిందా? లేదు. ఈరోజు ఏమవ్వదు, అంతే. కానీ అది ఎంత నష్టమో దేవుడు మనకు చూపిస్తున్నాడు ఈ లేఖనాల్లో. ఈ సిచ్యువేషన్ అసలు ఎందుకు రాయాలి దేవుడు? ఎప్పుడో జరిగిపోయింది కదా, అయిపోయింది, వాళ్ళది జరిగిపోయింది. ఎందుకు ఈరోజు కూడా అది రాసి మన ముందు ఉంచాడు? ఎందుకని? యుగాంతంలో ఉన్న మనకి బుద్ధి కలగడానికి దృష్టాంతాలుగా ఉంచాడంట. బుద్ధి తెచ్చుకోవాలి, ఈ సిచ్యువేషన్ చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు ఉంచాడు. కాబట్టి
కుటుంబంలో ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకునే మాటల వలన ఎంత నష్టం జరుగుతుందో దేవుడికి మనం ఎప్పుడు ఇష్టంగా ఉండం అసలు. కనుక అదంతా నష్టము అని తెలుసుకొని ఆ విరోధంగా ఉండే విరోధపు మాటలు అనేవి మన నోటి నుండి రాకూడదు అంతే. మరి దేవుడు దినమంతా చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు అంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన? మన కోసం అని కాదు. అక్కడ ఏమని రాస్తుంది? ఎవరి కోసం? అవిధేయుల ఎదురాడు ప్రజల కోసం. అవిధేయతలోనే ఉన్నాం మనం ఇంకా. ఆ అవిధేయుల ఎదురాడే ప్రజల కోసం దినమంతా చేతులు చాచి పిలుస్తున్నాడంట, ఇప్పటికైనా నా చేతిలోకి రా. అవిధేయతలో ఉంటే ఎక్కడున్నాం మనం? దూరంగానే ఉన్నాం. అవిధేయత మనలో ఉందంటే, ఆ మాట మనం వింటలేదు అంటే ఇంకా దూరంగానే ఉన్నాం ఆయనకి. కనుక రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఎప్పుడు వస్తాం ఆయన దగ్గరికి? అవిధేయతను విడిచిపెడితేనే ఆయన దగ్గరికి రాగలం. ఆయన దినమంతా ఎదురు చూస్తూనే ఉన్నాడంట. కనుక మన మాటలు ఎంత నష్టాన్ని తీసుకొస్తాయి. విరోధంగా మాట్లాడే మాటలు, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకునే మాటలు, కుటుంబంలోనేమి సంఘంలోనేమి విరోధంగా మాట్లాడే మాటలు ఎంత నష్టాన్ని తీసుకొస్తాయో మనకి ఈరోజు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అది అంత నష్టం. కానీ ఆ నష్టం అనే సంగతి మనకు తెలియట్లేదు, ఆ మాటల్ని విడిచిపెట్టట్లేదు. కనుక ఇది ఒక బలహీనత మనలో ఉన్నది. మెయిన్గా ఆడవాళ్ళు. మగవాళ్ళు ఎవరైనా కలిసి ఉంటే నలుగురు ఎప్పుడైనా గొడవలు వస్తాయండి అసలు వాళ్ళకి? మరి ఎందుకు వస్తున్నాయి మనకి గొడవలు? కలిసి 4 రోజులు ఉన్నామంటే ఏదో ఒకటి తేడా వచ్చింది. ఎందుకని? అంతే. అది ఎందుకంటే ఎవరికి వారం చూసుకోవాల్సిందే. అంటే మనలో ఇంకా లోపం అనేది ఉంది కనుక ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. మగవాళ్ళు ఏదన్నా అన్నా కూడా పోనీలే అన్నట్లు వెళ్ళిపోతారు వాళ్ళు, అసలు పట్టించుకోరు ఇవేవి. పోనీలే అన్నట్లు. మనం పోనీలే అనుకుంటాం, అసలు ఎందుకు అనాలి? ఇప్పుడు అది తేలేవరికి వదలకపోవడం వల్ల ఎవరికి నష్టం? దూరంగా వెళ్ళిపోతున్నాం దేవుడికి. అది తెలియట్లేదు మనకి. కనుక ప్రతిదీ ఈజీగా తీసుకొని సమాధానంగా ఎవరైతే వెళ్ళిపోతారో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మరి మనలో ఉన్న రెండో బలహీనత ఏంటో తెలుసా? అనుమానం. ఇది మ్యాక్సిమము మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ ఎక్కువ ఉంటుంది. కొంతమంది బయట పడవచ్చు, కొంతమంది బయట పడకుండా లోపల ఉంచుకోవచ్చు. మ్యాక్సిమము 70-80% దాకా ప్రతి ఒక్కరి జీవితంలో కనబడతానే ఉంటుంది అది. దేనికంటే వెంటనే ఎవరితోనో మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళతో, అమ్మాయితో ఎందుకు మాట్లాడాలి? ప్రతిదీ అర్థం చేసుకునే మనస్సు అనేది లేదు. వెంటనే ఈ అనుమానం అనేది కుటుంబంలో ఎంత కలహాన్ని తీసుకొస్తుందో, మనశ్శాంతి అనేది ఇక లేదు, పోయింది. ఎప్పుడైతే అది వస్తుందో సంతోషం అంతా పోయింది. ఇంకా దేవుడు నమ్మకాన్ని కలిగించేవాడు. నమ్మకం దేవుని ద్వారా వచ్చింది, అనుమానం దుష్టుని ద్వారా వచ్చింది. దుష్టుని మాటకి ఎంత ఈజీగా స్థానం ఇస్తామో, అపవాదికి చోటియొద్దు అని దేవుడు చెప్తా ఉంటే ఎంత ఈజీగా ఇచ్చేస్తాం మనం చోటు. ఈ అనుమానం వల్ల ఎన్ని కుటుంబాలు దుఃఖంలో ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు బయటకంతా బాగున్నట్లున్నా లోపల దీనిని బట్టి బాధపడుతూ సంతోషాన్ని కోల్పోయిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? మన మధ్యలోనే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మ్యాక్సిమం ఎక్కువ ఆడవారిలో వచ్చేది ఇది. మరి అసలు ఏదైనా మనం కాపాడుకోగలమా? సరే, ఏదో నీకు డౌట్ వచ్చింది, నువ్వు కాపాడుకోగలవా? అవేవి జరగకుండా నువ్వు కాపాడుకోగలవా? అవుతుందా? అవ్వని దానికి ఎందుకు గొడవ? కానీ ఊరుకోం మనం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ భర్తని దేవుడు నీకు ఇచ్చాడు, నాకు దేవుడిచ్చిన భర్త దేవుడిచ్చాడు అనేది జ్ఞాపకం ఉంచుకుంటే ఇవేవి మనం చేయము. చాలాసార్లు అసలు నీ వల్లే, నువ్వు వచ్చిన తర్వాత నా జీవితం ఇలా అయిపోయింది,
ఇలా మాట్లాడుకునే మాటలు లేవా కుటుంబాల్లో? అంటే ఇప్పుడు తప్పు ఎవరిది? దేవుడిది. దేవుడికి తెలియలే కరెక్ట్గా సెట్ చేయడం. దేవుడికి తెలియలే, మనకు తెలిసినంత తెలియలేదు ఆయనకి. ముందే మనల్ని అడుగుంటే మనం ఏదో చిన్న సలహా ఇచ్చి ఉండేవాళ్ళమే. ఆయన ముందు మనల్ని అడగకుండా చేసేసాడు ఆ పని. మాట అనంగానే ఇలాగా మన ప్రవర్తన అలాగే ఉంటుంది. నువ్వు వచ్చాకే నా జీవితం ఇలాగ అయిపోయింది, ఇలా మాట్లాడుకుంటాం. కానీ నాకు దేవుడిచ్చిన భర్త అనేది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకుంటే రెండోసారి ఆ మాట మాట్లాడం. ఆ మాట అనము. ఎప్పుడైతే నీకు డౌట్ వచ్చిందో ఏం చేస్తావు? ఎవరిని అడుగుతావు? ఎవరిని అడగాలి? ఇచ్చిన ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? అందుకే ఈ కలహాలన్నీ కుటుంబాల్లో. ఎప్పుడైనా డౌట్ రాగానే ఏం చేయాలంటే, రవ్వ నువ్వు కదా ఇచ్చావు, నాకు ఇచ్చావు, నాది బయటికి వెళ్తానికి నేను ఒప్పుకోను, నువ్వు ఇచ్చింది నాదే కదా, అది నాకే కావాలి కదా. మరి ఆయన దగ్గర అడగాలి, ఆయన చేస్తాడుగా. అదేదో నువ్వు అనుకున్నది కరెక్ట్ అయితే అక్కడ సరి చేస్తాడు, ఒకవేళ నువ్వు అనుకున్నది తప్పు అయితే ఇక్కడ సరి చేస్తాడు. రెండు చేస్తాడు కదా ఆయన. అయిపోయింది, సమాధానం వచ్చేసింది. కానీ మనం ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం అడగడానికి? ఎక్కడికి వెళ్తున్నాం? అది అందుకని కుటుంబంలో గొడవలు. ఒకవేళ అది నిజం కాదనుకో, నీకు వచ్చిన డౌట్ అది నిజం కాదనుకో, ఏదో నీకు దేన్ని బట్టి ఒక డౌట్ వచ్చింది, కానీ అది నిజమా కాదో తెలియదు కదా. నీ డౌట్ని బట్టి వెంటనే మాట అడిగేస్తే అవతల అది నిజం కానప్పుడు అవతల వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు ఒక్కసారి ఆలోచించండి. అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇంట్లోనే నమ్మకం లేకపోతే అది ఇక అక్కడి నుంచి సంతోషం ఉంటుందా? అక్కడి నుంచి ప్రతిసారి గుర్తొస్తుంది కదా మాట, ఇలా అనుకుంది, నన్ను ఇలా అనుకుందని. చాలా కుటుంబాల్లో, అన్ని కుటుంబాలు ఎక్కువగా దీని ద్వారా మనస్పర్ధలు, మనసులో సంతోషం ఉండదు. అక్కడి నుంచి వాళ్ళకి సంతోషం ఉండదు, మనకి సంతోషం ఉండదు. ఏం చేస్తాం? సంతోషం లేకుండా ఎప్పుడు ఇదే మనసులో ఇదే గుర్తొస్తుంటుంది. ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా వెంటనే ఏం గుర్తొస్తుంది? అదిగో అది నేను అనుకున్నా కదా. అవే చూపిస్తాడు దుష్టుడు, అదే చూపిస్తాడు. ఎప్పుడైతే ఇలాంటిది ఉంటుందో దుష్టుడు ఖచ్చితంగా అవే చూపిస్తుంటాడు. అంత నిజం అన్నట్లుగానే చూపించేసి కుటుంబం అంతా పాడు చేస్తాడు. దేవుడు కుటుంబాన్ని కట్టింది సంతోషంగా ఉండటానికి. ఆ సంతోషం ఎక్కడ కోల్పోతుందని నీకు అనిపించిందో వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మనకు బైబిల్లో యెరోబాము ఉన్నాడు, తెలుసా? యెరోబాము తెలుసా? ఎవరు యెరోబాము? ఎవరు తెలీదా? యెరోబాము రాజు, ఇశ్రాయేలీల రాజు. మరి ఇశ్రాయేలీల రాజ్యము రెండుగా విభజింపబడిన తర్వాత సొలొమోను చేతిలో నుండి మరి వాళ్ళ కొడుకు రెహబాముకి ఒక గోత్రం వచ్చింది. మిగిలిన గోత్రాలన్నిటినీ కూడా యెరోబాముకి ఇచ్చాడు దేవుడు. యెరోబాముకి అర్హత ఉందా అసలు? మామూలుగా దావీదు సంతానం వీళ్ళు కదా రావాలి. దీన్ని కట్ చేసేసి దేవుడు యెరోబాముకి ఇచ్చాడు 10 గోత్రాలని, నువ్వు ఏలు అని. యెరోబాముకి అసలు మామూలుగా తన జీవితంలో రాజు అయ్యే ఛాన్స్ ఉందా? మామూలుగా అయితే లేదు, అసలు ఛాన్సే లేదు. అలాంటి యెరోబాముని దేవుడు రాజుగా తీసుకుని వచ్చి, యెరోబామా నీకు 10 గోత్రాలు ఇస్తున్నాను, నేను ఇస్తున్నా, ఛాన్స్ అయితే నీకు లేదు, నేను ఇస్తున్నా, నేను నీకు కావాలనే నేను నిన్ను కోరుకొని నేను నీకు ఇస్తున్నా. నువ్వేం చేయాలంటే నా మాట విని నడుచుకో, నీ రాజ్యం ఎప్పుడు సదాకాలం ఉంటుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఓకే ప్రభువా అన్నాడు. రాజ్యం వచ్చేసింది. మరి ఎప్పుడైతే రాజ్యం తన స్వాధీనంలోనికి వచ్చిందో వెంటనే తనలో ఆలోచన ఏం కలిగింది అంటే, ఈ ప్రజలందరూ గనక యెరూషలేముకు వెళ్తే రెహబాము వైపు వారి మనస్సు తిరిగిపోతుంది, ఆ రాజు వైపు. కాబట్టి వీళ్ళందరిని వెళ్ళనివ్వకుండా ఇక్కడే 2 దూడలు పెట్టేస్తే వీళ్ళు ఇక్కడే ఆరాధించుకుంటూ ఉంటారు. యెరూషలేముకి దేవుని మందిరానికి వెళ్ళే పని లేదు, వీళ్ళు ఇక్కడే ఉంటారు, నా రాజ్యం క్షేమంగా ఉంటుంది అనుకున్నాడు. రాజ్యం ఇచ్చింది ఎవరు అసలు? క్షేమంగా ఉంచేది ఎవరు? మరి తెలిసిందా యెరోబాముకి? నేను కాపాడుకోవాలనుకున్నాడు. ఉన్నది కాస్త పోయింది. మనం కాపాడుకోవాలనుకుంటే అంతే.
కానీ దేవుని చేతికి అప్పగించి ఇచ్చింది ఆయన, కాపాడేది ఆయన అని ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగిస్తామో దేవుడు కాపాడతాడు, దేవుడు సరిచేస్తాడు. ఏ లోపాలున్నా అసలు ఇంతమందిని అప్పగించిన వాడు వారి మనస్సు వెళ్ళిపోకుండా దేవుడు కాపాడలేడా? మనం కాపాడగలడు అంటున్నాం. ఆ యెరోబామును చూస్తే మనకు అనిపిస్తుంది, ఎందుకు ఇలా చేశాడు యెరోబాము? ఇది కూడా తెలియలేదు యెరోబాముకి, ఎందుకు అలా ప్రవర్తించాడు? ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఏం చేస్తాం? నేనుంటేనా చక్కగా దేవుడి మాట బాగా వినేదాన్ని. ఇశ్రాయేల్ ప్రజలను చూసి కూడా మనం అలాగే అనుకుంటాం కదా. అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడు. అబ్బా, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, ఆకాశం నుంచి మన్నా కురిపిస్తున్నాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉంటే అసలు ఎందుకు వీళ్ళు మాట వినకుండా ఇలా ప్రవర్తించారు, సణుగుతూ ఉన్నారు? ఆ రోజుల్లో నేను మాత్రం బాగా వినేదాన్ని మాట. ఇదే అనుకుంటాం మనం. వాళ్ళు వినలేదు, కానీ నేను గనక అక్కడ ఉంటే, అన్ని అద్భుతాలు నేను చూసుంటే నేను మాత్రం బాగా వినేదాన్ని, నేను అసలు తప్పిపోను అలా అనుకుంటాం. ఈరోజు మన ముందు చేయట్లేదు అద్భుతాలు. అసలు వాళ్ళని అనుకుంటాం, కానీ అసలు వాళ్ళకన్నా ఏమాత్రం తక్కువ కాదు మనం అన్ని విషయాల్లో. ఇప్పుడే ఒక మాట దగ్గర చూసుకున్నాం కదా, ఒక్క మాటకి మిరియాం బయటికి వెళ్ళిపోయిందే. ఎన్ని మాటలు మనం రోజుకు మాట్లాడుతున్నాం, ఎన్నిసార్లు సణుగుతున్నాం, ఎన్నిసార్లు విరోధమైన మాటలు వస్తున్నాయి నోట్లో నుంచి. మనం ఎక్కడున్నాం? వాళ్ళకన్నా వెనకే ఉన్నాం మనం. వాళ్ళే నయం ఇంకా మనకంటే. కానీ మనం అలా అనుకుంటాం. మనది మనకు కనపడదు, వాళ్ళది మాత్రం మనకు కనపడుతుంది తప్పు. మన తప్పు మనకు కనబడట్లేదు. అందుకే ఇక్కడ కూడా ఎక్కడైతే అనుమానం అని అనిపించిందో వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, ప్రభువా నాకు ఇలాగ అనిపిస్తుంది, అది నిజమా కాదా? నిజమైతే సరిచేయి నువ్వు, ఒకవేళ అబద్ధమైతే నా మనసు సరిచేయి. ఆ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళి దాన్ని సరి చేసుకోగలిగితే ఆ సిచ్యువేషన్ సరి అవుద్ది. కానీ మన శక్తితో నా నాలుక చేత నేను సాధించగలను, మా చేతులు మాకున్నాయి, మా బలం మాకుంది అనుకుంటే ఇంకెంతో నష్టపోతాం. ఇక సంతోషం ఉండదు కుటుంబంలో. అసలు దేవుడు ఎంత సంతోషంగా ఉండటానికి కుటుంబాన్ని ఇచ్చాడు. కుటుంబం ద్వారా మనకి ఎన్ని తెలుసుకుంటామో తెలుసు. అసలు దేవుడి గురించి బాగా తెలుసుకునేది కూడా కుటుంబాన్ని బట్టే. కుటుంబం లేకపోతే మనకు దేవుడి గురించి కూడా తెలియదు. కుటుంబంలో తల్లి తండ్రి ప్రేమ ఎలాగుంది, పిల్లల పట్ల మనం ఎలా కేర్ తీసుకుంటున్నాం, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా మన పట్ల ఎంత కేర్ తీసుకుంటాడు, ఎంత ప్రేమ చూపిస్తాడు. మన పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నాం, వాళ్ళకి ఏమన్నా ఆకలి అవుతుందేమో అనేసి మనమే ముందు రెడీ చేస్తాం కదా. వాడు వచ్చి అడుగుతాడు, పిల్లాడు వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి అన్నీ రెడీ చేస్తావే, వాడు ఏది అడగక్కర్లేదు, ఇవాళ ఏదైనా స్పెషల్ వండుదాం, వాడికి వచ్చేసరికి సర్ప్రైజ్గా ఉండేలాగా ఇష్టమైంది తెద్దాం అనుకోమా. ఇన్ని అనుకుంటున్నాం కదా. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ కుటుంబాన్ని తెలుసా? నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, నా మనసు కూడా అదే కదా, నేను నీకు తండ్రిని కదా, నేను నిన్ను అలాగే చూస్తా కదా, నీకు కూడా అలాగే ఇవ్వాలనే కదా నేను అనుకుంటుంది. ఎందుకు నన్ను అర్థం చేసుకో అంటున్నాడు దేవుడు. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి అసలు మనకి కుటుంబాన్ని ఇచ్చింది, పిల్లల్ని ఇచ్చింది, భార్యనిచ్చింది, భర్తనిచ్చింది. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే దేవుని ప్రేమ, ఆయన కేరు ఇదంతా కూడా మనకి అర్థం అవ్వటానికే. కానీ అసలు ఆ ఆలోచనే లేకుండానే మనం నడుచుకొని వెళ్ళిపోతున్నాం. దేవుడి గురించి పట్టించుకోకుండానే మనకు ఎలా అనిపిస్తే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ కుటుంబంలో ఉన్న సంతోషాన్ని అంతా పోగొట్టుకుంటున్నాం. కారణం ఎవరు? కానీ తప్పు ఎవరిలోనో ఉంది, నాది కాదు అనుకుంటాం. తప్పు ఎవరిలో ఉన్నా దాన్ని సరిచేయగలిగే శక్తి నీకు ఇచ్చాడు దేవుడు, స్త్రీకే ఇచ్చాడు. తప్పు నీది కాకపోయినా కూడా ఆ సిచ్యువేషన్ని సరిచేయగలిగే శక్తి నీకే ఉంది. కానీ దానికి ఇష్టపడం మనం. నాది లేదు తప్పు, నాది లేదు అనే దాని మీదే మనం మాట్లాడుతుంటాం. కానీ అక్కడ సమాధానాన్ని, సంతోషాన్ని తీసుకురాగలిగేలాగిన మనమే ప్రవర్తించాలి అనేది మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాం. కనుక ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. ఏది వచ్చినా కూడా ముందు ప్రార్థనతో ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. మనకు తెలిసినవి అని వాటి దగ్గరికి వెళ్ళాం కదా. మనం తెలిసిన వాటిని మనమే హ్యాండిల్ చేస్తాం, తెలియని వాటికి, రాని వాటికి దేవుడి దగ్గరికి వెళ్తాం. దావీదుని చూసామనుకోండి, మనం దావీదు ఎప్పుడన్నా యుద్ధ నేర్పరి కదా, ఎప్పుడన్నా తన సొంతగా చేశాడు యుద్ధాలు? అంత పరాక్రమవంతుడే, ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎన్నో యుద్ధాలు చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక యుద్ధం వచ్చినప్పుడు మరలా అడగాల దేవుణ్ణి,
తెలుసు కదా అంతా ఎలా చేయాలో. మరలా వెళ్ళాలా దేవుడి దగ్గరికి? ఎందుకు వెళ్ళాడు? దావీదుకి తెలియలేదు కాబట్టి వెళ్ళాడు. మనకి తెలుసు కాబట్టి మనం చేసేసుకోగలం. ఇది మనది. ప్రతిసారి ఫిలిష్తీన్లు వచ్చారు, యుద్ధం చేశాడు, గొప్పగా జయించాడు అని రాసింది. వారిని లెస్సగా ఓడించాడు అని ఉంది. వాళ్ళందరూ అన్నీ వదిలిపెట్టి పారిపోయారు అని ఉంది. పారిపోయిన తర్వాత పారిపోయిన వాళ్ళు మరలా వచ్చారు. మరలా రాగానే మనమైతే ఏం చేస్తాం? మొన్న చేసాం కదా యుద్ధం, అలాంటిదే కదా, వెళ్ళిపోతాం వెంటనే. కానీ దావీదు మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా మరలా వెళ్ళేదా? ప్రతిదానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఆ విధంగా విచారణ చేయడం అలవాటు చేసుకున్నాడో తన జీవితంలో వచ్చిన ప్రతిదాన్ని జయించగలిగాడు. ఈరోజు మనము అలా వెళ్ళం దేవుడి దగ్గరికి. మన నాలుకతోనే సాధించుకుంటాం, మన చేతులతోనే సాధించుకుంటాం, మన జ్ఞానంతోనే సాధించుకుంటాం. కనుకనే ఈ కష్టము, దుఃఖము, బాధ ఇవన్నీ మన జీవితాల్లోకి వస్తున్నాయి, కుటుంబంలోకి వస్తున్నాయి. మనకి సంతోషం లేదు, కుటుంబంలోనూ సంతోషం లేదు. కనుక మొదటి ఫాల్ట్ ఏంటి మనలో? మాటలు, విరోధంగా మాట్లాడే మాటలు, భయం లేకుండా మాట్లాడే మాటలు. రెండవది అది అర్థమైంది. మరి ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే కామన్గా ఇవి మనం చెప్పుకోకపోతే ఎలా తెలుస్తాయి? చాలామంది జీవితాల్లో ఉన్నాయి. చెప్పుకోకపోతే ఎలా తెలుస్తాయి ఇవన్నీ? ఇవి చెప్పుకుంటే ఎలాగ, ఏంటి బాగుండిద్దా ఇలాంటివి మాట్లాడితే అనుకుంటే తెలియదు కదా. మాట్లాడుకోకపోతే ఎలా తెలుస్తుంది? ఇవి మాట్లాడడానికి సిగ్గు, ఏమనుకుంటారో అనుకుంటే తెలియవు కదా ఇవి. కనుక ప్రతిదాన్ని కూడా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో ఏది వచ్చినా కానీ దేవుని దగ్గర ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిద్ది, సమాధానంగా సాల్వ్ అయిపోయిద్ది, సంతోషం ఎప్పుడు నిలిచి ఉండిద్ది. కనుక ఏది వచ్చినా కూడా దేవుని దగ్గరే తేల్చుకునేదంతా, దేవుని దగ్గరే, మనుషుల దగ్గరే కాదు. కనుక రెండు. ఇంకొకటి ఏం చూసుకుందాం? ఇప్పుడు రెండు చూసాం. ఇంకొకటి, ఏదన్నా మన జీవితంలో కొదువు వచ్చిందనుకోండి, కొరత, ఆ కొరతలో మనం స్పందించే తీరు ఎలా ఉంది? కొరత లేని కుటుంబం ఏదన్నా ఉంటుందా? కొరత లేని జీవితాలు ఉన్నాయా? లేవు కదా. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విషయంలో అందరికీ కొరతలనే ఉంటూనే ఉంటాయి. అన్నిటి కొరత ఏమి లేకపోతే అసలు మనకు దేవుడు గుర్తుకే రాడు. కొరతలో మన స్పందన ఎలా ఉంటుంది? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు. ఆ స్పందనను బట్టే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందా లేకపోతే అది దుఃఖకరంగా మారిపోతుందా అనేది, మన కొరత వచ్చినప్పుడు మనం స్పందించే తీరు అనేది మనం ఎలా ఉందో మనం గమనించుకోవాలి. మరి ఏదైనా ఒక సిచ్యువేషన్, ఒక కొదువు అనేది మన జీవితంలో వచ్చిందనుకోండి, ఇప్పుడు బైబిల్లో నుంచే చూద్దాం, సొంత మాటలొద్దు. బైబిల్లోనే శారాని తీసుకున్నాం అనుకోండి. మనం శారా జీవితంలో ఒక కొదువు ఉంది, పిల్లలు లేరు. మరి ఆ కొదువు ఉంది. ఆ కొదువు రాగానే మరి దేవుడు ఇస్తానని కూడా చెప్పాడు. ఎన్నాళ్ళు చూస్తాం? సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. ఇస్తానన్నాడు, ఏది కనబడట్లేదు. ఏం చేసింది శారా? ఏం చేసింది? ఇంకొక సోర్స్లో ఆ కొరత తీర్చుకోవాలి అని ఆలోచించింది. దేవుడు ఇస్తా అన్నాడు, కొరత ఉంది కుటుంబంలో, ఆ కొరతను తీర్చుకోవడానికి ఇంకొక సోర్స్ వెతుకుతూ ఉంది. ఇంకో రకంగా దాన్ని సరి చేసుకుందాం, ఇంకో రకంగా ఆ కొరత తీర్చుకుందాం అని ఆలోచిస్తూ ఉంది. ఈరోజు మనం కూడా మన కుటుంబంలో ఏదైనా కొరత వచ్చినప్పుడు దానిలో మనం ఎలా స్పందిస్తున్నాం? ఏ అసమాధానమో ఏదో వచ్చిందనుకోండి, దాన్ని ఎలా దాన్ని హ్యాండిల్ చేసి దేవుని సన్నిధిలో నుంచి దేవుని ద్వారా దాన్ని సరి చేసుకుందాం అనే దాన్ని పక్కన పెట్టి ఇంకొక రకంగా దాన్ని సరి చేసుకుందాం, ఇంకొక రకంగా మన కొరతను తీర్చుకుందాం అనే రకంగా మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది మనకు మంచి ఫలితాన్ని అయితే ఇవ్వదు. కొరత వచ్చింది, శారా ఆలోచించిన విధానం ఏంటి అంటే ఇంకొక రకంగా, దేవుడు ఇస్తానన్నాడు,
ఎన్నాళ్ళు వెయిట్ చేస్తాం? దేవుడు చేస్తానన్నాడు, ఎప్పటిదాకా చూస్తాం? కాబట్టి మన ప్రయత్నాలు ఏవో మనం చేస్తుంటాం అన్నమాట. మన ప్రయత్నం ద్వారా వచ్చింది అది మనకి సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వదు. దేవుడిచ్చేది ఆలస్యమైనప్పటికీ గొప్పగా ఉంటుంది అది. కానీ ఆలస్యమైన దాన్ని ఏం చేస్తామంటే మనం వెంటనే పక్కన పెట్టేసి మనకి తోచిన రీతిలో మనం దాన్ని తీర్చుకోవాలని చూస్తాం. కనుక శారా ఆ విధంగా స్పందించింది. ఇంకొకరిని చూస్తే ఇంకెవరున్నారు అలాగా? రాహేలు, యాకోబు రాహేలు తెలుసు కదా. రాహేలు జీవితంలో కూడా అదే కొరత కనబడింది. పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు రాహేలు ఎలా స్పందించింది? రాహేలు చదవలేదా ఆదికాండంలో? రాహేలు ఎలా స్పందించిందంటే, తన అక్క ఉంది కదా లేయాకి పిల్లలు పుడతా ఉన్నారు, రాహేలుకి పిల్లలు లేరు. అక్కకు ఒకళ్ళు పుట్టారు, ఇద్దరు పుట్టారు, ముగ్గురు పుట్టారు, నలుగురు పుట్టారు, ఇంకా పిల్లలు పుట్టలేదు రాహేలుకి. రాహేలు ఏం చేస్తుంది? తన అక్క మీద అసూయ పడుతుంది. తన కొరత ఏం చేస్తుందంటే, ఆ కొరత ఎవరిలో అయితే సమృద్ధిగా ఉందో అది ఆ కొరత లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి అసూయ పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లేవా మన జీవితాల్లో? మనకి ఏదైతే కొదువు ఉందో, ఏదైతే మన జీవితంలో లేదో, ఏ సంతోషం అయితే మన జీవితంలో లేదో అది వేరే వాళ్ళ జీవితంలో ఉంటే దాన్ని బట్టి ఆనందించలేం. అసూయ వచ్చేస్తుంటుంది కదా. ఇవన్నీ అర్థమైందా? మన జీవితంలో ఏదైతే కొదువుగా ఉందో, ఏదైతే మనకి లేదు నాకు ఈ బాధ ఉంది, నాకు లేదు ఇది అని అనిపిస్తుందో అది పక్క వాళ్ళ జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద అసూయ కలుగుతుంది. ఇప్పుడు ఆ అసూయ వలన ఏదన్నా రాహేలు ఏమన్నా పొందుకోగలదా పిల్లల్ని? లేయ మీద అసూయ పడింది. అసూయ పడడం వలన రాహేలుకి పిల్లలు వస్తారా? ఎందుకు మరి అసూయ పడడం? కానీ అదంతే మనలో కూడా అదంతే. రాహేల్లో అదంతే, మనలో కూడా అంతే. మనలో కూడా చాలాసార్లు ఇలాంటివి కనబడుతుంటాయి. మనకి ఏదైతే లేదో పక్క వాళ్ళకి అది ఉన్నప్పుడు దాన్ని బట్టి అసూయ పడతాం, సంతోషించలేం. వాళ్ళ క్షేమాన్ని, వాళ్ళ సంతోషాన్ని కోరుకొని వాళ్ళకు ఉందలే పోన్లే చక్కగానే వాళ్ళని బట్టి ఆనందించలేం. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ లోపాలు చూడటానికి ట్రై చేస్తాం. అసూయ పడే మనస్తత్వం. శారా దగ్గర చూస్తేనేమో ఆ లోపాన్ని తన సొంత ప్రయత్నాలతో దాన్ని సరిచేసుకోవాలనే ఆలోచన ఒకటి. రెండవది రాహేలుని చూస్తే అసూయ పడే మనస్సు. ఇవన్నీ కూడా మన కొరత, ఏ విషయంలో అయితే మన జీవితంలో కొరత అనేది ఉందో ఆ విషయాల్లో కనబడతాయి ఇవన్నీ. ఇంకా ఎవరున్నారు? హన్నా తెలుసు కదా. హన్నాకి కూడా ఏం కొరతుంది? పిల్లలు లేరు. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, పుడుతున్నారు, ఆడుకుంటున్నారు, చక్కగా అరుచుకుంటున్నారు, గడువు ఇళ్ళంతా సందడిగా ఉంది. హన్నాని చూస్తే మాత్రం పిల్లలు లేరు, బాధపడతా ఉంది. హన్నా ఏం చేసింది? ప్రార్థన చేయకముందు ఒక పని చేసింది హన్నా. వీళ్ళెవరిని మనం తక్కువ చేయట్లే. శారాని దేవుడు అన్నాడు పరిశుద్ధ స్త్రీ, సత్క్రియల చేత అలంకరించుకున్న పరిశుద్ధ స్త్రీ. మనం ఆవిడ తప్పును, లోపాన్ని చూపించి ఆవిడేంటి అనడానికి కాదు ఇది. అంత గొప్పగా బ్రతికిన వారిలో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ కనబడ్డాయి. మనం కూడా భక్తి కలిగిన వారిగా ఉండాలి అనుకుంటున్న మనలో ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి వారు దాని వలన ఎలా నష్టపోయారో చూసుకొని మనం అది చేయకుండా ఉండటానికే వారి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళని తక్కువగా చూడాల్సిన పని అయితే లేదు, దాని గురించి కాదు. హన్నాను చూసాం. హన్నా అనగానే వెంటనే ఏం చెప్పారు? ప్రార్థన చేసింది. కరెక్టే. ప్రార్థన చేయకముందు ఒకటి చేసింది ఆవిడ. ఏం చేసిందంటే,
ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, నాకు లేదు, నాకు లేదు, నాకు లేదు కదా. ఉందా లేదా అక్కడ? ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఒకసారి. ఏడుస్తూ ఉందంట, దుఃఖముఖం, ఎప్పుడు దుఃఖముఖమే. ఇంటికి రాగానే కూడా ఎప్పుడు అలాగ ముఖం ఇలా పెట్టేసుకొని నాకు లేదు, ఆ కొరతను బట్టి ఎప్పుడు దుఃఖముఖంగా. ఇక సంతోషం ఉండదు, ఇక ఆవిడకి సంతోషం ఉండదు ఆ దుఃఖముఖం ద్వారా, భర్తకు కూడా లేదు సంతోషం. అన్నా ఎందుకు అంత దుఃఖంగా ఉంటావు, నేను ఉన్నా కదా నీకు, ఎందుకు ఆ కొరతను బట్టి అంత దుఃఖం ఎందుకు, ఆ ఏడుపు ఎందుకు, అన్నం తినకుండా అలగడం ఎందుకు? ఏం చేసేదంట? అన్నం తినడం మానేసేదంట. ఇవన్నీ చేయమా మనం ఇంట్లో? ఏడవ అలాగే. ఏదైనా లేదనుకోండి, ఏదైనా కొరత ఉందనుకోండి, ఏడవడం అంటే పెద్దగా ఏడవకపోవచ్చు, దుఃఖముఖం, నాకు లేదు, నాకు లేదు, లేదు అని ఎప్పుడు ముఖం ఇలా పెట్టేసుకొని ఏదో కొరత, నాకు నా జీవితంలో ఇది కొరత అని మన ముఖంలో నుంచే కనబడేలాగా చేసేస్తాం. సంతోషం కనబడదు ఇక ముఖం, ఎప్పుడు దుఃఖ ముఖంతో ఉంటూ ఏడుపు, దాన్ని బట్టి ఏడుస్తూ ఉందంట హన్నా ఎప్పుడు. ఎందుకు హన్నా ఇంత ఏడుపు ఎందుకు, ఆ దుఃఖం ఎందుకు, నేను ఉన్నా కదా నీకని ఎన్ని చెప్తున్నా కూడా ఆ ఏడుపు పోవట్లేదు, దుఃఖం పోవట్లేదు. మరి ఆ దుఃఖం వలన ఆవిడేమన్నా సంపాదించుకోగలిగిందా? ఆ ఏడుపు వలన ఏమన్నా, అన్నం తినడం మానేసి అలగడం వలన ఏమన్నా సంపాదించుకోగలిగిందా? కదా. అన్నం తినడం కూడా మానేయడం కూడా ఉంటాయి కదా మన జీవితాల్లో కూడా చాలా. ఎందుకు అన్నం మానేస్తే పని జరుగుతుందా? తినడం మానేస్తే? ఇవన్నీ మనం కొత్తగా చెప్పుకుంటున్నాయి కాదు, ఆల్రెడీ జరిగిన సిచ్యువేషన్లే మన జీవితాల్లో జరుగుతున్న సిచ్యువేషన్సే. అన్నం తినడం మానేసి అలిగేసి నాకు అది కావాలంతే, నాకు అది కావాలి, నువ్వు తెచ్చిచ్చే వరకు అంతే, నాకు అది కావాలి. హన్న అలాగే చేసింది, ఏడ్చింది, దుఃఖముఖిగా ఉంది, అన్నం తినడం మానేసేది, ఇలాగ ఉందంట. మరి వీళ్ళు ఏదన్నా, ఈ శారా కానీ ఈ రాహేలు కానీ మరి హన్నా కానీ వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళు ఏదైనా పొందుకోగలిగారా? వారి కొరత తీర్చుకోగలిగారా? లేదు, వారి కొరత తీర్చుకోలేకపోయారు. వారి కొరత ఎలా తీరింది? ముగ్గురు మరలా దేవుని దగ్గరికి వెళ్తే మాత్రమే తీరింది తప్పితే వాళ్ళు అనుకున్న రీతిలో కొరత తీరలేదు. ఎంత ప్రయాసపడినా, ఏడ్చినా, అలిగినా, అసూయపడినా, ఏది చేసినా కూడా కొరత తీర్చబడలేదు. ఎప్పుడు తీరింది అంటే ముగ్గురు వెళ్ళి మరలా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి మొర విని ఆ కార్యాన్ని చేశాడు. అప్పుడు మాత్రమే అది జరిగింది. కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం చేసినప్పుడు ఆ కొరతలో వాళ్ళు స్పందించిన తీరు కరెక్ట్గా లేదు. మరి ఇంకెవరున్నారు అలాగా బైబిల్లో? అలాంటి కొరత ఉన్న వాళ్ళు ఇంకెవరున్నారు? ఎవరు? రెబ్కా ఏం చేసింది? రెబ్కా కూడా పిల్లలు లేరు. ఏం చేసింది రెబ్కా ఇలా అలగలేదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రెబ్కా రాగానే ఇంట్లోకి సంతోషం వచ్చేసిందంట, దుఃఖం అంతా పోయిందంట. మరి అలాంటి స్త్రీ మరి రెబ్కా అలా చేయలే. రెబ్కా ఏం చేసింది? రెబ్కా, ఇస్సాకు ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రభువా, కొరత తీర్చేవాడివి నువ్వు. ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశారు, ఆ కొరత తీర్చబడింది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏదైనా కొరత ఉన్నప్పుడు ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయగలిగితే కొరత తీరుతుంది. కానీ మనకిగా సోర్సు వెతుక్కొని అసూయపడి అన్నం తినడం మానేసి అలిగి ఎప్పుడు ఏడుస్తా దుఃఖంతో ఉంటే ఆ కొరతలు ఏవి తీర్చబడవు. ఈ స్పందన, మనం స్పందించే ఈ తీరు ఏం చేస్తుందంటే మన సంతోషాన్ని పోగొడుతుంది, కుటుంబంలో ఉన్న సంతోషాన్ని కూడా పోగొడుతుంది. కనుక అలా స్పందించొద్దు అంటున్నాడు దేవుడు. ఇంకెవరున్నారా? ఇంకెవరన్నా గుర్తొస్తున్నారా? ఎలిజబెత్. బాగానే గుర్తొచ్చిందిరా నీకు. ఎలిజబెత్ ఏం చేసింది? ఎలిజబెత్, జకరియా ఎలిజబెత్ కూడా ఇదే ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఎలా స్పందించారు? వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలో ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారంట. దేవుడు మాకు ఇవ్వలేదు కదా, ఇంకేంట్లే దేవుడు అనుకోలే. ఆ మనసు రాలే అసలు వాళ్ళలో. ప్రార్థన చేస్తున్నావు,
ఆయన చిత్తం ఎప్పుడు ఇస్తాడో అనుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుని సన్నిధిలో వారు నడిచే విధానంలో ఎక్కడ మార్పు రాలే. వారు వృద్ధులయ్యే వరకు కూడాను మ్యాక్సిమము దేవుడు ఇస్తానన్నప్పుడు జకర్యా నమ్మలేకపోయాడు కదా. అంటే వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఇచ్చే ఛాన్స్ అంతా పోయింది, అయిపోయింది, అంటే ఇక లేదు. కానీ వాళ్ళ జీవితంలో దేవుడి మీద నుండి మనసు ఏమైనా తొలగిందా? ఆ కొరతను బట్టి దేవుని మీద సణిగే మనస్సు కానీ అలిగే మనస్సు కానీ ఏదన్నా వచ్చిందా? ఏది రాలే. దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు. దేవుడు ఎంత సంతోషిస్తాడు కదండి అలా ఉంటే. మరే వారి కుటుంబంలో మరి దుఃఖం ఉందా? మరి కొరత ఉన్నా కూడా దుఃఖం లేదు. ఎందుకు అంటే ఇద్దరు ఆ విధంగా సమాధానంగా ప్రతిదీ దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనే ఆశతో దేవుని వైపే చూస్తున్నారు కాబట్టి దుఃఖం లేదు ఆ కుటుంబంలో. కనుక మనం కూడా ఎలా ప్రవర్తిస్తున్నామో కొరతలో అనేది మనం చూసుకోవాలి. ఇంకొక స్త్రీ శూనేమీరాలు, అవును నాకు ఆవిడే గుర్తొచ్చింది. శూనేమీరాలికి కూడా పిల్లలు లేరు. ఆవిడ ఎలా స్పందించింది? వీళ్ళందరినీ మించిపోయింది ఆవిడ. ఏం చేసింది ఆవిడ? దైవజనుని భక్తి కలిగి నడుచుకుంటా ఉంది. దేవుడు అంటే ఇష్టంగా నడుచుకుంటుంది. కొరత ఉంది తన జీవితంలో, కానీ ఆ కొరతను బట్టి దేవుణ్ణి వెనకబెట్టలేదు, మరి భక్తి మార్గంలో నుంచి తొలగిపోలేదు. కానీ దేవుడికి ఇష్టంగా నడుచుకుంటూనే ఉంది, నడుచుకుంటుంది. దైవజనుడు అని, దేవుని యందు భయభక్తి గలవాడని కావలసిన సపర్యలన్నీ చేసింది. అన్నీ చేసిన తర్వాత ఎలీషా అన్నాడు, ఏం కుదువు ఉంది ఆవిడికి? ఎంత శ్రద్ధాభక్తులు మన పట్ల చూపిస్తుంది కదా. శ్రద్ధాభక్తి, ఎంత శ్రద్ధాభక్తులతో దేవుని సేవిస్తూ ఉంది ఆవిడ. ఇంత శ్రద్ధగా ఆవిడ సేవిస్తుంది కదా. ఆవిడ కొరత నేను ఎలాగైనా తీర్చాలి అంటే యువతల మనం ఎలీషాని కాదు కానీ దేవుణ్ణి చూడగలిగితే దేవునికే వచ్చేసింది ఆ ఆలోచన ఆవిడ భక్తి చూసి. ఆ కొరతను బట్టి ఎప్పుడు కూడా తనలో సణుగు కానీ బాధ కానీ అసూయ కానీ ఇవేవి రానివ్వకుండా దేవుణ్ణి ఇంకా శ్రద్ధాభక్తులతో ఎప్పుడైతే ఆవిడ సేవిస్తూ ఉందో, ఏం కొరత అని ఎలీషా అడిగినప్పుడు ఆవిడిచ్చిన సమాధానం ఏంటి చెప్పండి? అన్నిట్లో బాగున్నా, నాకే కొరత లేదనింది. దేవునికి స్తోత్రం. నిజంగా అసలు అలా అనుకోగలిగే మనసుంటే అసలు మన జీవితంలో ఎన్ని కొరతలు ఉన్నా కూడా ఎప్పుడు ఆనందమే. ఏమనుకుందంటే ఆవిడ, నా జీవితంలో ఏం కొరత లేదు, నాకు అసలు ఏం అక్కర్లేదంది. అడిగినా కూడా అక్కర్లేదంది. ఏం కొదువు లేదు, అన్నీ నాకు బాగున్నాయి, నేను నా స్వజనుల మధ్యలో కాపురం ఉన్నా, నాకేది అవసరం లేదు, నాకేం వద్దనింది అడిగినా కూడా. నిజంగా ఎంత గొప్ప గొప్ప వారులు ఉన్నారు మనం చూస్తూ ఉంటే. వాళ్ళందరం చూస్తూ ఉంటే అసలు మనం ఏ స్థాయిలో ఉన్నాం? అసలు ఎక్కడున్నాం? మనం చాలా కింద ఉన్నాం. మరి నాకేమీ అక్కర్లేదంది ఆవిడ. అక్కర్లేదంది, అయినా కూడా దేవుడు ఆవిడని ప్రేమించి అక్కర్లేదన్నా కూడా ఇచ్చాడు. మరి అక్కర్లేదన్నా కూడా ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు ఆవిడ? అసలు వెంటనే ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికే వెళ్ళింది. మళ్ళీ ఇచ్చింది నువ్వు కదా, ఏంటి మరి పరిస్థితి? అడగచ్చు మనం దేవుణ్ణి, ఇచ్చింది ఆయన, ఏంటి ప్రభువా నువ్వే కదా ఇచ్చావు, అసలు నేను అడగలేదు కూడాను కదా, అడగకుండానే ఇచ్చి ఇప్పుడు ఎందుకు నాకు ఈ బాధ? అసలు నేను అడగలేదు, నువ్వు ఇవ్వకుండా ఉంటే నాకు ఈ బాధ లేదు కదా, అడగకుండానే వద్దు అన్న కూడా ఇచ్చావు, ఇచ్చిన తర్వాత ఇప్పుడు చనిపోతే నాకు బాధ కలుగుతుంది కదా, ఎందుకు నాకు ఈ బాధ అనుమతించావు? వెళ్ళింది అక్కడికి దేవుని దగ్గరికి. ఏం చేశాడు దేవుడు? మరలా బ్రతికించి ఇచ్చాడు. ప్రతిదీ దేవుని దగ్గరికి మనం వెళ్ళగలిగితే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయ్యిద్ది. దేవుడి దగ్గరకు కాకుండా మనం సాల్వ్ చేసుకుందాము అని మన చేతుల్లోకి తీసుకుంటే ప్రాబ్లం ఇంకా పెద్దదైపోయింది. అనుకున్న రిజల్ట్ ఏం రాదు మనకి. కనుక ప్రతిదానికి దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది మన సమస్యలో, మన యొక్క కొరతలో మనం స్పందించాల్సిన తీరు. మరి ఇంతమందిని చూసాం, ఇవన్నీ మన జీవితాల్లో కనబడుతూనే ఉన్నాయి. శారావలే వేరే సోర్సులు వెతుక్కుంటున్నాం, ఏదో ఒక రకంగా నేను దాన్ని సాధించుకోవాలి అని చూస్తున్నాం. మరి రాహేలు వలే అసూయ పడుతున్నాం, మరి
హన్నాలాగా ఏడుస్తున్నావు, ఎప్పుడు దుఃఖముఖంతో ఉంటున్నావు, మరి భోజనం తినడం మానేసి అలుగుతున్నావు, ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి. వారాల తర్వాత రెబ్కా, ఇస్సాకు ఏ విధంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని ద్వారా పొందుకున్నారో, మరి ఆ తర్వాత ఎలిజబెత్, జకరియా ఎలాగ దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని ద్వారా పొందుకున్నారో, మరి ఈవిడ షూనేమీరాలు ఎలాగైతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మరి దేవుని దగ్గర నుంచి ఆవిడ ఎలాగ పొందుకుందో, వీటన్నిటిని చూస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ఈ పైన ఈ 3 వీటి వలన వారి జీవితంలోనే కాకుండా కుటుంబంలో కూడా దుఃఖం వచ్చేసింది. ఈ ఈ వెనక ముగ్గురు స్పందించే తీరులో వాళ్ళు స్పందించే తీరును బట్టి కుటుంబంలో సమాధానం వచ్చింది. అంతే కదా. వాళ్ళ స్పందన ఏం చేసిందంటే కుటుంబం మొత్తానికి కొరత ఉన్నా కూడా సమాధానాన్ని ఇచ్చింది, కొరత ఉన్నా కూడా ఆనందాన్ని ఇచ్చింది. ఎక్కడొచ్చింది ఇదంతా? ఆ స్త్రీ స్పందించే విధానం. ఈరోజు కొరతలో ఒక లోటు, ఒక లోపము, ఒక ఇబ్బంది, ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నామో దాన్ని బట్టే మన కుటుంబం అంతా సంతోషంగా ఉందా, దుఃఖంలో ఉందా, దాన్ని అంతటి ఆధారపడేది అంతా ఎక్కడుందంటే మన మీదే ఉంది. కాబట్టి ఇంకా ఎంత జాగ్రత్త. బాధ్యత ఇచ్చినప్పుడు ఇంకా జాగ్రత్త ఎక్కువ అవ్వాలి కదా. బాధ్యత మనకిచ్చాడు దేవుడు. బాధ్యత అంటే అధికారం కాదు. అధికారం వేరు, బాధ్యత వేరు. అధికారం వేరు, బాధ్యత వేరు. చాలాసార్లు అధికారాన్ని కోరుకుంటాం. అధికారం కన్నా గొప్పది బాధ్యత. కానీ మనకేది గొప్పగా కనబడుతుంది? అధికారమే గొప్పగా కనబడుతుంది. అధికారం గొప్పగా కనపడి అధికారం కావాలని కోరుకుంటాం, నా మాట వినాలి అని అనుకుంటాం. అది కాదు గొప్పది. నువ్వు తగ్గైనా సరే అందరిలో సంతోషాన్ని తీసుకురాగలిగితే అది బాధ్యత, అది సంతోషం, అది గొప్ప విషయం. అధికారం ఎవరైనా చలాయిస్తారు, అది గొప్పదేం కాదు. కానీ అందరితో సమాధానంగా నడుచుకుంటూ అందరినీ సంతోష పెట్టగలిగేలాగా నడుచుకోవడం అనేది అది గొప్ప విషయం. ఇది అందరికీ రాదు. ఎవరు దాన్ని పొందుకోగలరో వారు ధన్యులు. చాలాసార్లు దీన్నే పొందుకోవాలని చూస్తాం, అధికారం. దాని ద్వారా ఏదో దాని ద్వారా ఏం సాధించలేం. కానీ బాధ్యత, ఇది నా బాధ్యత. పోయినసారి మనం చెప్పుకున్నాం కదా, స్త్రీని ఎవరితో పోల్చారు? దేనితో పోల్చారు? ముత్యము, ద్రాక్షవల్లితో పోల్చాడు దేవుడు స్త్రీని. ద్రాక్షవల్లి ఏం చేస్తుంది? అందరినీ సంతోషపెడుతుంది. స్త్రీకి ఇచ్చిన బాధ్యత కూడా అదే. అందరినీ సంతోషపెట్టే బాధ్యత కుటుంబంలో స్త్రీకి ఇచ్చాడు దేవుడు. అది మనం ఎలా చేస్తున్నాము అనేది ఎవరికి వారంగా మనము గమనించుకోవాల్సింది. ఆ బాధ్యత చక్కగా నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు నీ తప్పు లేకుండా కూడా మాటలు పడాల్సి ఉంటాయి. మరి నువ్వు చేయని దానికి కూడా నువ్వు తగ్గి ఉండవలసి వస్తాయి. ఇవన్నీ వస్తాయి బాధ్యత ఉన్నప్పుడు. ఏ రకంగానైనా అక్కడ సంతోషాన్ని తీసుకురావాలి. అది దానికోసం నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో అన్నట్లుగా దేవుడు చెప్పేశాడు అంతే. అది మనంగా చూసుకొని ఇప్పుడు అక్కడ నేను ఎలా స్పందించాలి, నేను ఎలా ఉంటే దేవునికి ఇష్టం, ఎలా ఉంటే ఇక్కడ సమాధానం వచ్చింది, ఎలా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు అనేది చూసుకుంటూ మనం ఆ విధంగా స్పందించి నడవగలిగితే నిజంగా కుటుంబంలో సంతోషమే ఉంటుంది. అలాంటి సంతోషాన్ని మన జీవితాల్లో చూడాలనే దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ గొప్ప సంతోషాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నావు. కుటుంబాన్ని అంత ఆనందకరమైన కుటుంబంగా చూడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈరోజు అలా ఆనందంగా ఉండలేకపోవడానికి మనలో ఏ లోపాలు ఉన్నాయో ఈరోజు మనం చెప్పుకున్నవి 3 చెప్పుకున్నాం. ఇంకా మనం మాట్లాడుకుంటుండగానే ఎవరి లోపాలు వారికి కనబడుతుంటాయి కదా. ఎవరిలోవి వారికి కనబడతాయి. దీన్ని ఒకళ్ళనొకళ్ళు నీలో ఇది అనడానికి లేదు. అందరము బలహీనులమే, ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటుంది. కనుక దేవుని సన్నిధిలోకి వెళ్ళి అందరం కలిసి మనలో ఏ బలహీనత ఉందో అది దేవుని దగ్గర చెప్పి, ఈ విషయంలో నేను బలహీనరాలిని కనుక ప్రభువా నాకు సహాయం చేసి నా కుటుంబానికి నేను సంతోషకరంగా నిలబడాలి, కుటుంబం అంతట్లో నేను ఆనందాన్ని తీసుకురావాలి. అప్పుడు అలా ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు తగ్గినా, నువ్వు నీ తప్పు లేకుండా మాటలు పడినా కూడా అక్కడ ఆనందాన్ని తీసుకొచ్చే విధంగా నువ్వు స్పందించినప్పుడు నీలో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా. అది నిన్ను అన్నా కూడా నీకు ఆనందమే ఉంటుంది. లోపల అన్నారని బాధ ఉండదు, నేను తగ్గిపోయానే అని బాధ ఉండదు. అది నిజంగా ఆనందం వచ్చి, అది నిజమైన ఆనందం.
అలాంటిది ఇస్తాడు. దేవుడిచ్చేది నిజమైన ఆనందం. ఆ మాటలు చెప్తున్నాడు ఆయన.